చేస్తుంది అనేది వి హావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే ఓకే దానికి వాళ్ళకి ప్రోటోకాల్ లేదు, వీళ్ళకి ప్రోటోకాల్ లేదు. రైట్ ఓకే ఓకే రండి, అది డిఫరెంట్. ఓకే శేఖర్ ఏంటి అనవసరంగా వాళ్ళు హ్యాపీగా కాపురం చేసుకుంటున్న మధ్యలో మీరు చిచ్చులు పెడుతున్నారట, వైసీపీ వాళ్ళందరూ కూడా రంగప్రవేశం చేసి ఇబ్బంది పెడుతున్నారట గాజువాకల్లో కానీ లేకపోతే పిఠాపురంలో కానీ. సార్ నమస్తే వర్మ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఏం సార్ మేము మధ్యలో వెళ్ళి వాళ్ళు హ్యాపీగా సంసారం చేసుకుంటా ఉంటే మధ్యలో మేము చిచ్చులు పెడుతున్నాం అంటున్నా. వర్మ గారు ఏంటి సార్ మాకు కర్మ ఎట్లా ఉందంటే వాళ్ళు కొట్టుకొని సార్ నేను ఒక మాట అడుగుతున్నాను సార్, స్ట్రైట్ గా అడుగుతున్నాను సార్. కూటమి బలంగా ఉంది, అద్భుతంగా ఉంది, మా మధ్య సఖ్యతగా ఉంది అంటున్నారు కదా. మరి ఏదైతే ఇది మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని కొలికపూడి గారిని ఏదైతే ఆయన వ్యతిరేకించాడని చెప్పేసి జనసేన పార్టీ వాళ్ళ ఇన్ఛార్జికి షోకాస్ నోటీస్ ఇచ్చారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిస్తారు, నా రాష్ట్రంలో ఏదైతే నా నియోజకవర్గంలో అభివృద్ధి జరగట్లేదంటారు, అధికారులు సహకరించట్లేదంటారు, నిధులు రావట్లేదంటారు. మరి ఆయన మీద ఎందుకు సార్ షోకాస్ నోటీసులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు? అదేవిధంగా ఎవరైనా సరే మా గెలుపుది వాళ్ళది అనుకుంటే వాళ్ళ కర్మ అని చెప్పేసి నాగబాబు గారు మాట్లాడతారు. నాగబాబు గారే ప్రోటోకాల్ ప్రకారం ఆయన వెళ్తాడని లేని ప్రోటోకాల్ తీసుకొని ఎక్కడికి? పిఠాపురంకి. అభివృద్ధి కార్యక్రమాల్లో లోకల్ నియోజకవర్గ సమన్వయకర్తగా తెలుగుదేశం పార్టీకి ఎన్నాళ్ళ నుంచో ఉన్నాయని పేరుండదు. ఆడ తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు కూడా పోటాపోటీగా జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తారు, పోటాపోటీగా కొట్టుకోవడానికి పోతారు, ఘర్షణలకు పోతారు, కేసులు పెట్టుకుంటారు. ఎన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందా? సమాధానం చెప్పాలి కదా. ఎన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందా? చిన్న గొడవలు అంట సార్. మీరు కొట్టుకోండి, చిన్న పెద్ద గొడవలు పెద్ద గొడవలు నాకెందుకు? సాక్షాత్తు వర్మ గారే ఏదైతే పిఠాపురంలోనే అభివృద్ధి జరగట్లేదు, పిఠాపురంలోనే అధికారులు మాట్లాడట్లేదు, పిఠాపురంకి నిధులు రావట్లేదు అని చెప్పి సాక్షాత్తు వర్మ గారు మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోనే ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంది? మరి దానికి సమాధానం చెప్పండి. చిన్న విషయాలు ఇవన్నీ. ఇంకొకటి సార్, వాళ్ళు కొట్టుకొని బైక్ ఘర్షణ అంట. మరి అరెస్ట్ అయిన అతను తెలుగుదేశం పార్టీ అతనా కాదా? మరి అరెస్ట్ కేసులు పెట్టిన వాళ్ళు జనసేన వాళ్ళ కాదా? మరి ఎందుకంటే కాదట కదా, జనసేన వాళ్ళు కాదు, ఎవరో ఎస్ఐ పెట్టారంటున్నారు సార్. వీళ్ళు కేసు పెడితే ఎస్ఐ తీసుకుంటారు కానీ ఎస్ఐ కేసు పెడతారా? ఎస్ఐ గారి మీద సార్, ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కిరణ్ అనే వ్యక్తి నా మీద కేసు పెడితే ఎస్ఐ తీసుకుంటాడు కానీ ఎస్ఐ వాడికి ఎస్ఐ కేసు నా మీద నమోదు చేస్తాడు. దానికి సమాధానం చెప్పండి. మీరు నమోదు చేస్తారా? ఇస్తాను కిరణ్. అలాంటి చరిత్ర ఏదైనా ఉందా? ఇంకో విషయం సార్, పవన్ కళ్యాణ్ కాన్వాయ్ సార్, 30 మంది జీవితాలు చిన్న విషయం అంట సార్. ఏదో చిన్న స్వల్ప ఘటన జరిగింది కిరణ్ కి. 30 మంది పిల్లల భవిష్యత్తు, 30 మంది పిల్లల ఏడాది జీవితం, 30 మంది పిల్లల ఏడాది కష్టం, 30 మంది తల్లిదండ్రులు పడ్డ కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయితే లేని ప్రోటోకాల్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? ప్రోటోకాల్ అతనికి సీఎం లెవెల్ ప్రోటోకాల్ ఎందుకు ఇస్తున్నారు? అతను కేవలం మంత్రి మాత్రమే. సీఎం లెవెల్ ప్రోటోకాల్ ఎందుకు ఇస్తున్నారు? ఉందా? రాజ్యాంగబద్ధంగా ప్రోటోకాల్ ఉందా? ప్రోటోకాల్ ఒక డిప్యూటీ సీఎం కి కాన్వాయ్ ఆపమని చెప్పి రాజ్యాంగబద్ధంగా ప్రోటోకాల్ ఉందా? తప్పు మీరు చేసి మీ అధికార దర్పం చూపించుకోవడానికి, మీ అధికార అహంకారం చూపించుకోవడం కోసం కాన్వాయ్ ఆపేసి పచ్చడి జీవితం చిన్నపిల్లలు ఏడాది పాటు తిండి నిద్ర లేకుండా చదివి జేఈ అడ్వాన్స్ రాయడానికి పోతా ఉంటే మీ కాన్వాయ్తో ఆపేసి 30 మంది పిల్లల జీవితాలు పోతే చిన్న విషయం అంటారు. అంటే 30 మంది పిల్లల జీవితాన్ని మీకు అపహాస్యం అయిపోతా ఉన్నా? ఎందుకు జరిగిందో చూడాలి సార్. 2 నిమిషాలే అయింది. సిగ్గుపడాలి నిజంగా కిరణ్ లాంటి వాళ్ళు. ఎందుకంటే అదే ప్లేస్ లో మన పిల్లలు ఉంటే ఏం జరుగుతుంది కూడా చూడాలి. మన పిల్లల్ని ఏడాది పాటు తిండి నిద్ర లేకుండా చదువుకున్న పిల్లల్ని మనం కూడా ఏదో చిన్న కూలీ నాలు చేసుకుని పెంచుకొని పిల్లల్ని చదివించుకుంటే వాళ్ళు ఎగ్జామ్ కి వెళ్ళే టైంలో, వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించబడే ఎగ్జామ్ టైంలో ఎవరో అధికార దర్పం కోసం ఎగ్జామ్ కి వెళ్ళనీయకుండా కాన్వాయ్ ఆపేస్తే వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి పోకుండా ఉంటే ఆ బాధ మనకు తెలుస్తుంది కిరణ్. రాకేష్ ఆయన మాట్లాడలేదు కదా, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు. ఆయన మాట్లాడినప్పుడు నేను ఇస్తాను. ఓకే, క్రాస్ టాక్ వద్దు రాకేష్, టైం వేస్ట్. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమి మాట్లాడలేదు కదా. సరే ఇస్తాను, నెక్స్ట్ మీరే కదా మాట్లాడేది. మీరు రాసుకోండి. సరే మీరు రాసుకోండి. ఇంకో విషయం ఏంటంటే రాకేష్ అంటున్నాడు కళ్ళు మూసుకోవాలి, ఏదో డోర్ డెలివరీ చేయించుకోవాలంట. సార్ సిగ్గుపడాలి. మీ ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యేలు
చెట్టినాడు సిమెంట్, అంజనా సిమెంట్స్ ని బెదిరించి కమిషన్ల కోసం వాళ్ళని బెదిరించి వాళ్ళ ఏదైతే లారీల మీద రాళ్ళేయించి కేజీ సిమెంట్ మీద కూడా వాళ్ళు అడుగుతా ఉంటే వాళ్ళు భయపడిపోయి భయాందోళనకు గురై ఒక ఫ్యాక్టరీ ఏమో 40 రోజుల నుంచి, ఒక ఫ్యాక్టరీ ఏమో 20 రోజుల నుంచి మూసేశారంట. మన పల్నాడు జిల్లాలోనే మూసేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి పోయాడు. కళ్ళు మూసుకున్నారా మీ చంద్రబాబు నాయుడు? కళ్ళు మూసుకున్నారా మీరు లోకేష్? రాష్ట్రానికి ఒక పక్క పరిశ్రమలు రావాలి, రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్ళాలి, దూసుకెళ్ళాలి, రైజింగ్ ఏపీ అని చెప్పి మీరు మాట్లాడతారు. మీ లోకల్ గా మీ ఎమ్మెల్యేలేమో ఇలా వసూళ్ల పర్వానికి తెరలేపి భయపెట్టి భయాందోళనకు గురి చేసి అధికారంలోకి వచ్చిందే తడు కింగ్ ఫిషర్ వాళ్ళని బెదిరిస్తారు, అధికారంలోకి వచ్చిందే తడివే మైనింగ్ మొత్తం సిండికేట్ చేస్తారు, అధికారంలోకి వచ్చిందే తడివి ఆఖరికి బూడిద కోసం కొట్టుకుంటారు, అధికారంలోకి వచ్చిందే తడివి ఏదైతే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలకు సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీసులను కూడా తగలబెడతారు. ఈ రోజు ఏకంగా సిమెంట్ ఫ్యాక్టరీని 5,000 నుంచి 6,000 మంది డైలీ దినసరి వేతనాలు పొందేటువంటి లేబర్ జీవితాలతో ఆడుకుంటారు. ఇది మీరు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కళ్ళు మూసుకున్నారా? కళ్ళు మూసుకోవాలంటే కళ్ళు మూసుకున్నారు. ఇవన్నీ మరి సమాధానం చెప్పండి అంటే ఎలా అంటే అలా మాట్లాడతారు. ఇంకా ఏది ఊరికే ఊపదంపుడు ఉపన్యాసాలు. సూపర్ 6 ఏదా మీరు ఇచ్చిన హామీలు కదా, వాటిని అడిగే కదా వచ్చారంటే టీ పెట్టేశారు, సూపర్ 6 అయిపోయిందంట. ఏదైనా సూపర్ 7 143 హామీలు